అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పదవి ఆశించి భంగపడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకైతే పెరుగుతూనే ఉంది. తాజాగా ఏఐసీసీ సంబంధించిన దాంట్లో లేకపోతే అధ్యక్షుడు ఖర్గే నిన్న హైదరాబాద్‌కు రావడం, వెంటనే ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి పదవులైతేనేంది, లేకపోతే మంత్రి పదవులైతేనేంది, ఆశించినటువంటి నాయకులకు బుజ్జగింపుల పర్వం కూడా చేపట్టడం జరిగింది. ఇది తాజ్ కృష్ణా వేదికగా జరిగినటువంటి ఏదైతే ఖర్గేతో సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలకు ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్, ఇక్కడ పీసీసీ నుంచి ఆహ్వానాలైతే అందాయి. వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. వచ్చిన తర్వాత తమకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? ఏ ఏ క్రైటీరియా ప్రకారం తమను మంత్రిగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఖర్గే కూడా వాళ్ళందరూ చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే అసలు ప్రస్తుతం అంటే ఇప్పటికీ చాలా సార్లు కూడా తమకు మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని చెప్పేసి కూడా చాలా సార్లు బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో ప్రథమంగా ఉండేవాళ్ళు ఎవరైతే మంచిర్యాల ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు. దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీతోనే ముందుకెళ్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు తనకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన చాలాసార్లు చెప్పినటువంటి మాట. దాంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కుటుంబం మాత్రమే అక్కడ పరిపాలన చేస్తూ ఉంది, ఒక కుటుంబం మాత్రమే రాజకీయం చుట్టూ తిరుగుతుందని చెప్పేసి ఆయన బహిరంగంగానే చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం. దాంతోపాటు ఏదైతే ఆదిలాబాద్కు సంబంధించిన దాంట్లో వివేక్ వెంకటస్వామి కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములకు ఎమ్మెల్యేల పదవులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క కుమారుడికి ఎంపీ పదవి అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో వివేక్కు మంత్రివర్గంలో కూడా స్థానం దక్కించడానికి సంబంధించిన దాంట్లో ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే తన అక్కసును వెళ్ళగక్కిన సందర్భాన్ని మనం చూసినాం. దాంతోపాటు రాబోయే ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుంది, ఏకంగా తన శాఖ హోంశాఖ మంత్రి నేనే అని చెప్పేసి కూడా చెప్పినటువంటి మాట మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరు రాజగోపాల్ రెడ్డిది. ఆయన ఏదైతే మునుగోడు తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత అక్కడ ఎంపీ ఎలక్షన్లు భువనగిరి పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా గెలిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అధిష్టానం నిర్ణయించడం, అధిష్టానం పోయి అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా వెళ్ళి రాజగోపాల్ రెడ్డిని కలవడం, వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయడం, తర్వాత ఖచ్చితంగా మీకు రానున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇస్తానని చెప్పడం కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు పలుసార్లు కూడా గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మంత్రి పదవిలో మాత్రం నాకు చోటు దక్కుతుందని చెప్పేస్తే మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మొండిచేయ మిగిలింది. అసలు నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఖర్గే సమావేశానికి కొంతమంది అసంతృప్తులు ఎవరైతున్నారో, మంత్రి పదవి దక్కకుండా అసంతృప్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఎమ్మెల్యేలను ఆహ్వానించిన దాంట్లో కనీసం రాజగోపాల్ రెడ్డి పేరు కూడా లేదు అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ ఇటు మీడియా వర్గాల్లో ఒక పేరైతే వినిపిస్తుంది. కానీ ఒకవేళ అందినా కూడా ఆహ్వానం అందినా కూడా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో వర్క్లో ఉన్నాం కాబట్టి రాలేకపోతున్నామని చెప్పేసి ఒక వార్త అయితే మనకు వినిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మంత్రి పదవి ఆశిస్తూ నేనే హోంమంత్రి అని చెప్పుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఖర్గేని కలవకపోవడం, అందరు ఎమ్మెల్యేలతో పాటు వచ్చేసి ఆయన కూడా నాకెందుకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పకపోవడం అనేది అయితే కొంచెం విస్మయాన్ని కలిగిపిస్తుంది. ఖచ్చితంగా ఆహ్వానం అందుంటే మాత్రం ఆయన వచ్చి తీరేవాడు. ఆయనతో పాటుగా ఆది శ్రీనివాస్ కూడా ఆహ్వానం అందలేదని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. వాళ్ళిద్దరు మాత్రం ఇంతవరకు దీన్ని ఖండించలేదు, మాకు ఆహ్వానం అందలేదని చెప్పలేదు, అందిందని చెప్పలేదు, కనీసం ఎందుకు రాలేదని చెప్పేసి కూడా ఇంతవరకు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయలేదు. దీంతోపాటు అసలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దాంట్లో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అని చెప్పేసి ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఆయన బహిరంగంగానే ఈ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న తాజ్ సంబంధించిన దాంట్లో ఖర్గేని కలిసి తన వాదన వినిపించారు. దీంతోపాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి కూడా నిన్న ఖర్గేని కలిశారు. ఖర్గేని కలిసిన తర్వాత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బాలు నాయక్ అంటే లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కూడా స్పష్టం చేసినటువంటి మాట. దీంతోపాటు ఇంకొంతమంది రామ్మోహన్ రెడ్డి ఇట్లాంటి కొంతమంది వచ్చేసి కూడా ఈరోజు నిన్న ఖర్గేని కలిసి తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన ముందు మాట్లాడినటువంటి మాట. అయితే ఇక్కడ సామాజిక న్యాయం అని చెప్పేసి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు తెలంగాణలో అత్యంత బలంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి ఇంతవరకు అయితే మంత్రి పదవి అయితే దక్కలేదు. దానికి యాదవులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు లేకపోవడం, కుర్మ సామాజిక వర్గం నుంచి కూడా బీర్లైలే ఒక్కడే ఉండడం, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఇదే అంశానికి సంబంధించిన దాంట్లో కొంతమంది ఏమంటున్నారు, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంటే తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచిన వాకిటి శ్రీహరి
ముదిరాజు కోటాలో మంత్రి పదవి ఇచ్చినప్పుడు యాదవ సామాజిక వర్గాన్ని మాత్రం ఎందుకు విస్మరిస్తున్నారనే అంశానికి సంబంధించినట్లు కూడా కొంచెం ఆ చర్చ అయితే జరుగుతున్నటువంటి మాట. ఓకే, ఇది పక్కన పెడదాం. అసలు నిన్న ప్రేమ్ సాగర్ రావు ఏదైతే ఖర్గే సమావేశం అనంతరం ఆయన చెప్పినటువంటి మాటల్లో కొంచెం ఈసారి మాత్రం మీకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పే నేపథ్యంలో కూడా బహిరంగంగానే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే అని చెప్పేసి మీడియా వర్గాల్లో గుసగుస వినిపిస్తూ ఉంది. ఆయన తన అక్కసునంత వెళ్ళగక్కి చేసి అక్కడి నుంచి కూడా ఆ సమావేశం నుంచి విసురుగా బయటకు వచ్చారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఎందుకంటే కేవలం సామాజిక న్యాయం ఇక్కడ దక్కట్లేదు. ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీల నుంచి ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కొట్లాడి దశాబ్దాల తర్వాత అదే పార్టీతో మమేకమైన ఉన్నట్టు మాలాంటి వాళ్ళని పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ఏమైతే మాట్లాడలేదో నేను చెప్పాల్సింది చెప్పేసి అని చెప్పేసి కూడా ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భం. అంటే బేసికల్గా ముందు ఒక సామాజిక న్యాయమో లేకపోతే రానున్న స్థానిక ఎలక్షన్ల దృష్టనో లేకపోతే అంగబలము లేకపోతే అర్ధబలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు దక్కుతున్నాయి అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతల యొక్క కార్యకర్తలే బహిరంగంగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఈసారి మాత్రం ప్రేమ్ సాగర్ రావుకు ఖర్గే సారీ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మల్రెడ్డి రంగారెడ్డి విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకైతే మంత్రి పదవి దక్కాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీతో మమేకమై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే కొట్లాడారు. మొన్న బంపర్ మేయాటితో ఇబ్రహీంపట్నం నుంచి కూడా గెలిచినటువంటి సందర్భం. బట్ ఆయనకు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లేదు, ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం లేదని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఇక్కడ ఇంట్రెస్టింగ్ కరమైన విషయం ఏంటంటే ఈరోజు నిన్న జరిగినటువంటి ఎవరైతే అసంతృప్తులను బుజ్జగించే పర్వంలో కేవలం ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇంకో 3-4 మిగిలి ఉన్న నేపథ్యంలో రెడ్డిలకు మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రివర్గంలోకి తీసుకోమని చెప్పేసి ఖర్గే స్పష్టంగా చెప్పినట్టుగా మీడియా వర్గాల్లో ఒక వార్త అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనే దాని మీద ఒక ప్రకటన వస్తూ మాత్రం మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఇక అసలు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి అంశానికి సంబంధించి అయితే ఆయన కూడా మంత్రి పదవి మీద తన గట్టి ప్రయత్నాలతోనే ఉన్నారు. గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తనకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి ఆయన అనుచరులు కూడా ఇప్పటికే చెప్పుకొని ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి మరొక మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన ప్రతిసారి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా కనీసం ఈసారి రెడ్డిలను పరిగణలోకి తీసుకో మంత్రివర్గంలో అని చెప్పేసి ఖర్గే అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు స్థాయిలో స్పష్టం చేసిన నేపథ్యంలో దాదాపుగా ఈసారి ఈ టర్మ్స్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ టర్మ్స్లో మాత్రం ఆయన రాజగోపాల్ రెడ్డి మంత్రి అయ్యే అవకాశాలు అయితే దాదాపుగా లెవ్వనే ఇక్కడ వాదన అయితే వినిపిస్తూ ఉంది. చూడాలి భవిష్యత్తులో మరి రాజకీయ సమీకరణాలు మారేసి అదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక మంత్రిని తీసేసి మరి ఈయనకి అవకాశం రెడ్డికి సంబంధించిన మంత్రిని తీసేసి నాకు అవకాశం ఇస్తారా, లేకపోతే ఈసారి బుజ్జగింపుల పర్వంతో కొనసాగిస్తారా అనే దాన్ని మాత్రం ఇంకొకసారి అయితే ప్రస్తుతానికైతే మనకు ఒక సమాచారం అయితే లేదు. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఇకపై ఈ టర్మ్స్ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి అయ్యే అవకాశాలు మాత్రం 99.999999 కూడా అవకాశం లేనట్లే అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక ప్రేమ్ సాగర్ రావు కూడా ఈసారి అవకాశం దక్కే అవకాశం అయితే లేనట్టే కొడుతుంది. దాంతోపాటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈసారి అవకాశం దక్కే అదైతే ఆ స్కోప్ అయితే కొట్టట్లేదు. ఇక కొంతమంది సామాజిక న్యాయం అని చెప్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చాలా కులాలకు ఇప్పటికే అంటే మేజర్ కులాలకు కూడా మంత్రి పదవులు దక్కకపోవడం, మైనార్టీల నుంచి కూడా సరైన అవకాశాలు లేకపోవడం కూడా ఒక విధంగా వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి మాట. దీంతో పాటు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో కూడా ఈ మంత్రివర్గ విస్తరణ కనుక చేస్తే ఇంకొంచెం ఈ అసంతృప్తి కానీ లేకపోతే మంత్రి పదవులు దక్కని నేతల నుంచి కూడా పార్టీకి సంబంధించిన సహాయ నిరాకరణ కానీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక ఎలక్షన్ల తర్వాతనే మంత్రివర్గ మళ్ళీ విస్తరణ చేస్తాం. ఆ విస్తరణలో భాగంగానే కష్టపడ్డ నేతలను మేము పరిగణలోకి తీసుకుంటాం. ఎవరైతే పార్టీ కోసం ముందు నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నారో వాళ్ళకు మంచి అవకాశం ఉంటుంది. రానున్న స్థానిక ఎలక్షన్లో గట్టిగా కష్టపడండి అని చెప్పేసి కూడా ఖర్గే ఒక ప్రపోజల్ అయితే పెట్టిన మాట వాస్తవం. ఆ ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడ ఆశావాహులందరూ కూడా ఖర్గేని కలిసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి తాజకృష్ణలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు అయితేనేంది, లేకపోతే కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితేనేంది, లేకపోతే అక్కడే అదే హోటల్లో దాదాపు 4 గంటల పాటు ఉన్న రేవంత్ రెడ్డితో పాటు కూడా మీట్ అయ్యి వాళ్ళు తమ అసంతృప్తిని వ్యక్తం చేసి బయటికి వెళ్ళిపోయిన మాట వాస్తవమే అని చెప్పేసి కూడా అక్కడ మీడియా వర్గాల్లో అయితే జోరుగా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక
చాలా ఒక 15 ఏళ్ల 15 గ్యాప్ తర్వాత 15 ఏళ్ల గ్యాప్ తర్వాతలో ఒక 10 ఏళ్ల గ్యాప్ తర్వాతనో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి పదవుల నుండి మాత్రం కొత్త తలకాయ నొప్పులైతే తెస్తున్నమాట వాస్తవం. చాలా మందిని గాకుండా ముందు నుంచి పార్టీలో కొనసాగుతున్న వాళ్ళని గాకుండా వేరే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని 4, 5 పార్టీలు మారిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని చెప్పేసి అసలు కాంగ్రెస్ నాయకులైతే ఒక సోషల్ మీడియా వేదికగానైతేనేంది లేకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా అయితేనేది తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తారు. నేతలు కూడా భవిష్యత్తులో తమ నిర్ణయం ఏంటో వాళ్ళు ఇంకా ప్రకటిస్తామని చెప్పేసి కూడా లేకపోతే వాళ్ళ కార్యకర్తలతో చర్చించే ప్రయత్నం చేస్తారు. అందుకే నేను చెప్పిన మంత్రి పదవి ఇస్తారా? మా దారి మేము చూసుకోవాలనా? అనే అంశానికి సంబంధించి దాని మీద కూడా వాళ్ళు అంతర్మథనంలో ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇటు మొన్న ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్ష ఎలక్షన్‌లకు సంబంధించిన దాంట్లో కూడా ఈటెల రాజేందర్ అయితేనేంది లేకపోతే అప్పుడున్నటువంటి సీనియర్ నేత ఉన్నటువంటి రాజా సింగ్ కూడా ఇద్దరు కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు కూడా తగిన నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ కనపడుతున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడి ఒకవేళ మంత్రి పదవి రాకపోతే ఏం చేయాలి? భవిష్యత్ కార్యాచరణ ఏంటనే అంశానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉంది. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.